హాయ్ అండి అందరికీ. నేను రీసెంట్‌గా దుబాయ్ ట్రిప్ వెళ్ళాను కదా! అక్కడ నేను వెళ్ళిన ఈ అమేజింగ్ ప్లేస్ మీకోసం షూట్ చేశాను. ప్లీజ్ వాచ్ చేయండి. వన్స్ లోపలికెళ్ళిన తర్వాత దాన్నసల ఎలా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాలి అనేది గూడా అర్థం అవ్వట్లేదు. అంత థ్రిల్లింగ్‌గా అనిపిచ్చింది. కొంచెం ఫస్ట్ కొంచెం స్కేరీగా అనిపిచ్చింది. ఆహ్, వాక్ చేసేది గానీ, ఏదన్నా టచ్ చేసేది గానీ, బట్ లేటర్ ఆన్ ఒక్కోటి, ఒక్కోటి చూస్తా ఉన్నప్పుడు కొంచెం మైండ్ అండ్ బాడీ కూడా ప్రిపేర్ అయిందనమాట. ఇలాంటియి ఇంకా చాలా ఉంటాయి చూడాలి. ఒక్కదాని దగ్గరే ఎక్కువ భయం అయిపోగూడదు అని. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఆ బ్యూటిఫుల్ అనే వర్డ్ కూడా కాదు. అదసలు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలిది. అబుదాబిలో ఉంది. టీమ్ ల్యాబ్ ఫినామినా అని. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో, ఎవ్రీ క్లిప్ చూడండి మీరు ఎండ్ వరకు. మీకు చాలా నచ్చుతుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. Your head was away, guys. మా జాగ్రత్త Was away. జాగ్రత్త అప్పటిదాకా ఏదో ఒక ఇల్యూషన్‌లో ఉన్నట్టు అనిపించినియి. ఒక్కసారిగా ఇవి చూడగానే స్టార్స్ అన్నీ ఏదో ఒక ప్లెజెంట్‌గా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మనం ఏదన్నా మాట్లాడినా, ఏదన్నా సాంగ్ పాడినా కూడా అదే సేమ్ రిపీట్ అవుతది. ఆ స్టార్స్ ఎంత ప్లెజెంట్‌గా ఉన్నాయో ఈ బేబీ కూడా అంతే ప్లెజెంట్‌గా హ్యాపీ బేబీ అనమాట. నెక్స్ట్ మాస్‌లెస్ సన్స్ అండ్ డార్క్ సన్స్ అని ఉంది. ఇది ఎందుకో లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి బయటికి ఎప్పుడొచ్చేస్తానా అనిపించింది. బట్ చాలా యూనిక్‌గా అనిపించింది ఇది మాత్రం. And once you're inside, please walk slowly, no bouncing. తను బయట ముందే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. బౌన్స్ చెయ్యొద్దు అని, జంప్ చెయ్యొద్దు అట్లా అని. అన్నిటికన్నా బాగా అందరూ అరిచింది, భయపడింది, కంగారు పడింది ఇదే అనమాట. ఎందుకంటే కిందంతా నెట్ ఉంది. పైన ఎంత బ్యూటిఫుల్‌గా మనకు ఆ ఫ్లవర్స్ అవంతా బావుందో, కింద నెట్ ఉండేసరికి ఆ నెట్ మీద సడెన్‌గా నడుస్తుంటే కిందంతా ఏదో డీప్ ఇంకేదో ఇల్యూషన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అదిగో కింద కనిపిస్తుంది కదా మీకు నెట్ అనేది. సో, కింద నెట్ కింద ఏముంది అనేది మనకు అర్థం కావట్లేదు. చాలామంది కంగారు పడిపోయారు. నేను భయపడిపోయాను. కొన్ని కొన్ని సార్లయితే నేను నా అక్క కూర్చొని పోయాం భయమేసి. ఇది కొంచెం అంత స్కేరీగా ఉంది. బట్ ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట.
అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఏ టెన్షన్ లేకుండా నెక్స్ట్ ఏం వస్తుందో అనే ఫియర్ లేకోకుండా బ్రెయిన్కి ఐస్కి కూడా చాలా ప్లెజెంట్గా హ్యాపీగా కలర్ఫుల్గా అనిపించింది అనమాట. ఇది కంప్లీట్లీ ఆర్ట్. ఇది మనం వేసిన ఎవరెవరైతే ఆర్ట్ వేస్తారో ఆ ఆర్ట్ వేసిన వాటన్నిటిని ఇక్కడ ఇట్లా డిస్ప్లే చేస్తారనమాట. అది నాకు లాస్ట్లో తెలిసింది. ఫస్ట్ ర్యాండమ్గా వెళ్ళిపోయాము, చూస్తున్నాము, అలా మధ్య మధ్యలో స్నేక్స్ మన మీదకి వస్తున్నప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఇది చాలా బాగుంది. ఫస్ట్ ఇందులోకి వచ్చినప్పుడు ర్యాండమ్గా డ్రా చేయటం అంతే అనుకున్నాము. అక్కడున్న పెయింటింగ్స్ కొన్ని, చార్ట్స్ కొన్ని ఉన్నాయి. బట్ ఏంటంటే మనం చూస్ చేసుకుని మనకు నచ్చిన డ్రాయింగ్‌ని తీసి, మనకి నచ్చిన కలర్స్‌ని డ్రా చేసిన తర్వాత అక్కడ ఒక పర్సన్ ఉంటారు. మనం ఆ డ్రాయింగ్‌ని వాళ్ళకిస్తే దాన్ని వాళ్ళు స్క్రీన్ చేస్తారనమాట. స్క్రీన్ చేసి మళ్ళీ మనకే ఇచ్చేస్తారు ఆ డ్రాయింగ్‌ని. అది తీసుకుని బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే డ్రా చేసామో అది తను స్కాన్ చేసింది కదా, అక్కడ మొత్తం ఆ హాల్‌లో అంతా అదే పెయింటింగ్ వస్తదనమాట. దట్ వాజ్ రియల్లీ ఎక్సైటింగ్. ఏదో ర్యాండమ్‌గా కలర్‌ఫుల్‌గా ఒక ఫ్లవర్ గీసేసాను. అది ఎంత మంచిగా టర్న్ అవుట్ అయిందంటే ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. మొత్తం ఎంటైర్ అదంతా కూడా నేను డ్రా చేసిందే వస్తుంది. అలా ఎవరు ఏది డ్రా చేస్తారో దాన్ని అక్కడ స్కాన్ చేస్తే అదంతా వస్తుందనమాట. ఎంత బాగుంది కదా కలర్‌ఫుల్‌గా. దట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. ఇప్పుడు మనం మోస్ట్ ఫన్నీయెస్ట్ సెగ్మెంట్లోకి స్టెప్ ఇన్ అవుతున్నాం అనమాట. చూసేయండి, మీరు కూడా చూస్తే మీకు కూడా అంతే ఫన్గా అనిపిస్తుంది. టేక్ ఎ లుక్. అండ్ దిస్ వాజ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ అనమాట ఇన్ దిస్ ఎంటైర్ ఫినామినా. అన్నీ కొంచెం స్కేరీగా ఉన్నాయి, ఇంకొన్ని ఏమో వావ్ అన్నట్టున్నాయి. ఈ బలూన్స్, ఎయిర్ బలూన్స్ అది మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది. వి రియలీ ఎంజాయ్డ్. ఎవరు చిన్నపిల్లలు అని లేదు, పెద్దవాళ్ళు అని లేదు, ఎవ్రీవన్ ఎంజాయ్డ్ దిస్. మనకి మిర్రర్లో 5 డైరెక్షన్స్లో ఈ మిడిల్లో ఉన్న బలూన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పిక్చర్స్కి బాగా వచ్చాయి కానీ వీడియోస్కి కొంచెం అంత క్లారిటీ లేదు. చూసారా ఎగ్జైట్మెంట్? అప్పటిదాకా చాలా అన్నీ భయంగా కొంచెం ఎగ్జైటింగ్గా చూసొచ్చి ఒక్కసారిగా ఈ బాల్స్ అన్నీ చూడగానే ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేసి చాలా ఆడుకున్నాము. దిస్ వాజ్ రియలీ గుడ్. ఆ ఫన్ పార్ట్ అయిపోగానే మళ్ళీ వెంటనే ఇంకొంచెం స్కేరీగా అనిపించే ఈ వాటర్ది ఉందన్నమాట. ముందే చెప్పారు కేర్ఫుల్గా వెళ్ళాలి, స్లిప్పరీగా ఉంటుంది అని. ఆ వాటర్ అంత పెద్ద ఫాల్ చూడగానే నాకు భయం వేసింది. లోపలికి వెళ్తే ఇంత కలర్ఫుల్గా ఈ ఫ్లోటింగ్ అన్నీ ఉన్నాయి. ఇది కూడా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీరు కూడా చూడండి. ఇది ఇంకా లాస్ట్ సెగ్మెంట్ అండి టీమ్ ల్యాబ్ ఫినామినాలో. ఆల్మోస్ట్ 99.9% నేను అన్నీ కవర్ చేశాను ఇందులో ఉన్నవి. కొన్ని అసలు చాలా డార్క్గా ఉన్నాయి, మొత్తం ఆల్మోస్ట్ అంత డార్క్గానే ఉంది. బట్ స్టిల్ ఆ వచ్చే కొంచెం బ్రైట్నెస్లో నుంచి అయినా మీరు ఈ వీడియోస్ చూస్తారనుకుని నేను చాలా కష్టపడి తీశాను. కొన్ని అసలు షూట్ చేయకూడదు అన్నారు, బట్ స్టిల్ నేను ఏదో మా మమ్మీ హెల్ప్ తీసుకుని మేనేజ్ చేసి కొన్ని షూట్ చేశాను. ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను అన్నీ ఇందులో చూపించాననే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.